నీకు మతిపోయే మంది ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. ముందు మంది కోసం మసాలాలు తీసుకోవాలి. ఈ మసాలాలు మనం కేరళ నుంచి పట్టుకొచ్చాం. ఒక మిక్సీ జార్ లో 10 యాలక్కాయలు, 10 లవంగాలు, కొంచెం మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ధనియాలు, పెద్ద యాలక్కాయ ఒకటి, దాల్చిన చెక్క ఒకటి, జాజికాయ చిన్న ముక్క వేసి మిక్సీ పట్టేసుకో. తర్వాత చికెన్ ని ఇలా కొట్టించుకుని తెచ్చుకుని బాగా కడిగి ఘాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టు. తర్వాత ఈ మసాలాల్లో కొంచెం ఉప్పు, నిమ్మకాయ, నూనె వేసి బాగా కలుపుకుని నానబెట్టుకున్న చికెన్ కి ఆడోళ్ళు మేకప్ వేసినట్టు వేసేయాలా మందంగా. తర్వాత రైస్ నానబెట్టుకోవాలి. 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. పక్కన పెట్టేసి ఈ చికెన్ నీ దగ్గర ఎంత టైం ఉంటే అంతసేపు మ్యాగ్నేట్ చేసుకో. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 4 గ్లాసులు రైస్ వేసావు కాబట్టి 10 గ్లాసులు వాటర్ వేసి దాని పైన ఇలా బొక్కల గిన్నె ఒకటి పెట్టి చికెన్ అందులో వేసేసి మూత పెట్టే ఒక అరగంటకి నీకు ఇలా ఉడికిపోద్ది. దాన్ని తీసుకెళ్లి ఒక నూనె వేసి ఆ నూనెలో బాగా వేపుకుని పక్కన పెట్టుకో. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేపుకో. అదే నూనెలో ఉల్లిపాయలు కూడా వేసుకుని ఎర్రగా వేపుకో. నెక్స్ట్ పెద్ద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇందాక మనం చేసుకున్నాం కదా మంది మసాలా, అది కొంచెం పక్కన పెట్టుకుని అది కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు 4 గ్లాసులు రైస్ కి 8 గ్లాసులు తీసుకుని అందులో నీకు కావాల్సినంత సాల్ట్ వేసుకుని కావాలనుకుంటే కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసుకుని బాగా మరుగుతున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసే అది ఒక 70% ఉడికిన తర్వాత మన చికెన్ ముక్కలన్నీ దాని మీద పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్ వేసేసి దమ్ము పెట్టి ఒక 7 నిమిషాలు పెద్ద మంట మీద, 6 నిమిషాలు చిన్న మంట మీద పెట్టి మూత ఓపెన్ చేస్తే రెస్టారెంట్ స్టైల్లో మనకు మంది రెడీ అయిపోద్ది. కాలిపోయిందా? పర్లేదు, ఏం కాదు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూసాను మాయా, సేమ్ రెస్టారెంట్ స్టైల్ వచ్చింది. తర్వాత పీస్ టేస్ట్ చూసాను, అసలు ఆ మసాలాలన్నీ లోపల దాకా వెళ్ళి అదిరిపోయింది. కొంచెం కష్టంగా ఉన్నా ఒకసారి ట్రై చేయి, వచ్చేస్తుంది. రాంగ్ లెంత్ వీడియో మన ఛానల్ పేరు కింద ఇచ్చాను. లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఉంటాను మరి.